మా నాన్న మా అన్నయ్యని ఒరే మన పక్కింటి అమ్మాయిని చూడరా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అన్నారు. అప్పుడు మా అన్నయ్య అలా చూశాను కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను నాన్న అన్నాడు. మా ఆయన ఏమండి నేను అందమైన దాన్నని పెళ్లి చేసుకున్నారా లేక తెలివైన దాన్నని పెళ్లి చేసుకున్నారా అని అడిగితే రెండూ కాదనే చేసుకున్నా అన్నాడు. మా ఫ్రెండ్ సమోసా బయటదంతా వదిలేసి లోపల కూర మాత్రమే తిన్నాడు. అదేంట్రా అని అడిగితే డాక్టర్ బయట ఫుడ్ తినొద్దా అన్నారు, అందుకే సమోసా బయటదంతా వదిలేసా అన్నాడు. ప్రేమకి దోమకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ప్రేమ ఎవరి మీదైనా పుడుతుంది, దోమ ఎవరినైనా కుడుతుంది. వర్షం నీరుని ఒక రాగి పాత్రలో పట్టి 4 రోజులు నిల్వ చేసి తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? మీ తల తడిసిపోతుంది. మా ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు, నొప్పిగా ఉందా అని అడిగితే కొంచెం కూడా నొప్పి లేదన్నారు. అదేంటో పరాయాడిది పెద్ద సూది గుచ్చినా నొప్పి ఉండదు కానీ అదే నేను చిన్న మాట అంటే మాత్రం ఎక్కడ లేని నొప్పి వచ్చేస్తుంది. మా ఆయనతో ఏమండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో మంతగా ఉందండి అని చెప్తే ఎందుకు ఉండదు, మీ వదిన 7 వారాలు నగలేసుకుని కనిపించిందిగా అని అన్నారు. మక్ష్ నా ఫ్రెండ్ అడిగాను, నీ భార్య నీ అమ్మ ఎప్పుడు గొడవ పడతారు కదా, అప్పుడు నువ్వెవరి పక్కన నిలబడతావు అంటే వాడు అన్నాడు, నేను గోడ పక్కన నిలబడతాను. 6 వెంట్రుకలున్న ముసలాయన ఒక సలూన్ షాప్కి వెళ్తే ఆ సలూన్ షాప్ వాడు ముసలాయన వెంట్రుకలు చూసి కౌంట్ చేయాలా కత్తిరించాలా అని వెటకారంగా అంటాడు. అప్పుడు ఆ ముసలాయన అద్దంలో తన 6 వెంట్రుకలు చూసి మురిసిపోతూ రెండూ కాదు కలర్ అయ్యి అని అన్నాడు. మా ఆయన మీద కోపంతో మిమ్మల్ని చేసుకునే బదులు ఓ రాక్షసుడిని పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండేదని అని అన్నాను. అలా రక్త సంబంధికులను పెళ్లి చేసుకోవడం మంచిది కాదే అని అన్నాడు. ఏంటోరా బాబు, కొంతమంది అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తుకురాడు. మగవారు లైన్ గా ఈదు హారర్ సినిమాలు చూసినా భయపడతారో లేడో తెలియదు కానీ భార్య నుంచి లైన్ గా ఈదు మిస్డ్ కాల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. మా ఆయన చీర కొనమంటే గొడవలు పడి మరీ చీరలు కొనిపించుకుంటారు. అవేమో బీరువాల్లో దాచుకుని పగలు రాత్రి తేడా లేకుండా నైటీలతో గడిపేస్తారు. మా ఫ్రెండ్ ని మందుకి విషానికి తేడా ఏమిట్రా అని అడిగితే మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు అని అన్నాడు. నా ఫ్రెండ్ మెసేజ్లు చేస్తున్నాడు, ఎరా ఓ మెసేజ్లు చేస్తున్నావు అని అడిగితే ఎందుకో మనసు బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏం ప్రాబ్లం లేదు, ప్రతిరోజు బ్రెయిన్ లేని వారికి మెసేజ్ చేయమని చెప్పారు, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప అని అన్నాడు. మా టీచర్ పెద్దయ్యాక నువ్వేమవుతావని అడిగారు. నేను MBBS చదివి పోలీస్ అయ్యి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్గా వర్క్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ కలెక్టర్గా జాబ్ చేసుకుంటూ MLAగా రిటైర్ అవుతా టీచర్ అని చెప్పాను. అబ్బాయిలు పెళ్ళంటే తాళి కట్టడమే అనుకుంటారు, తర్వాత తెలుస్తుంది షాపింగ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఫోన్ బిల్స్, బ్యూటీ పార్లర్ బిల్స్ అన్నీ వాళ్లే కట్టాలని. పెళ్లి చూపుల్లో మా నాన్న మా అమ్మాయిని చాలా గారాబంగా పెంచామండి, వంట రాదు, మీరే కొంచెం సర్దుకోవాలి అని అన్నారు. అప్పుడు అబ్బాయి వాళ్ళ నాన్న, మేము కూడా మా అబ్బాయిని చాలా గారాబంగా పెంచామండి, ఏ జాబ్ లేదు, మీరే సర్దుకోవాలి అని అన్నాడు. రాత్రి పక్కింటి రాధ నా కల్లోకి వచ్చిందన్నారు మా ఆయన. ఒంటరిగానే వచ్చింది కదా అని అన్నాను. అవును నీకెలా తెలుసు అన్నారు. ఆ టైంలో ఆమె భర్త నా కల్లోకి వచ్చాడని అన్నాను. ఇలాంటి జోక్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే ఫాలో అవ్వండి ట్రెండింగ్ ప్రపంచం ఛానల్ని.